వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ముమ్మరం చేసింది. జగన్ సన్నిహితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు బూనేటి చాణక్య, వెంకటేష్ నాయుడుని దీర్ఘంగా ప్రశ్నించింది. వైసీపీ హయాంలో కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తుల వివరాల గురించి ఆరా తీశారు. బంధువులు, బినామీల పేరిట ఉన్న ఖాతాల్లోకి నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. జగన్ కు అత్యంత సన్నిహితులైన నాటి సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి తో పాటు బూనేటి చాణక్య, వెంకటేష్ నాయుడిని సోమవారం 10 గంటల పాటు విచారించింది. మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును అంతిమంగా ఎవరికి చేర్చారు, ఏ మార్గాల్లో మళ్లించారు, మనీ ట్రయల్ కు ఎలా పాల్పడ్డారు అనే కోణంలోనే ప్రశ్నించినట్లు తెలిసింది. 2019-24 మధ్య భారీ మొత్తాల్లో ఆస్తులు కొనేందుకు ఆదాయ వనరులు ఎక్కడివి, అవి ఏ మార్గాల్లో వచ్చాయి అనే అంశాలపై వివరాలు రాబట్టినట్లు సమాచారం. మద్యం కేసులో 3,500 కోట్ల మేర లంచాలు వసూలు చేశారని గుర్తించిన ఈడీ అందులో 1,048 కోట్లకు సంబంధించిన మూలాలను ఇప్పటికే మనీ ట్రయల్ ద్వారా వెలికితీసింది. మిగతా సొత్తు గుట్టు తేల్చేందుకు, అంతిమ లబ్దిదారు వివరాలు రాబట్టేందుకు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని ప్రశ్నించింది.